నాకు స్వతంత్రం ఉందా? ఒక ప్రజాస్వామ్య పౌరుడిగా నాకు వాకు స్వాతంత్రం ఉందా? చూస్తున్నాం వాకు స్వాతంత్రం ఎలా ఉందో. ఎలా జర్నలిజము నాకుందా ఇండివిజువల్గా? నాకు కాకపోతే ఎవడుకుంది పంచాయతీ దేశంలో. ఎవడన్నా తిడతాను, ఎవడన్నా పొగుడుతారు. ఆ ఇష్టం. చెడ్డోడు పొగుడుతాను, మంచోడు తిడతా. ఎవడు కాదంటాడు. ఇప్పుడు మనం సినిమా ఎవరికి ఇద్దాం సార్ పాయింట్? ఇప్పుడు నాకు రామారావు గారు సీతారామ కళ్యాణం. రావణ షోడ్ యు నో వేర్ వాజ్ రావణ బికాస్ ఐ టెల్ యూ వై. ఈవెన్ టుడేస్ యాక్టర్స్ ఫర్ డైరెక్టర్స్ ఇట్ ఈస్ ఎన్సైక్లోపీడియా దట్ ఫిలిం. హీ క్రియేటెడ్ యాంగిల్స్. రావణాసు ఇంట్రడక్షన్ చూస్తారు కదా, జంగరదేవర్లుగా వస్తాడు సీత స్వయంవరానికి. కింద హై హెడ్ పెట్టారు. హై హెడ్ లేదప్పుడు అసలు. హై హెడ్ అంటే ఏంటో దే వాజ్ నో ఎనీ యాంగిల్ లైక్ దట్. పెట్టి డైరెక్షన్లో స్పెషాలిటీ ఏంటంటే స్పాట్ లైట్ వేసి డ్రెస్ మీద అలా ట్రావెల్ అవుతుంటుంది డ్రెస్సు. అలా ప్యాన్ చేస్తారు పైకి. ఇక్కడ శివలింగం ఉంటుంది. అక్కడికి వచ్చి అక్కడ డిసపేర్ అయిపోతుంది ఆ లైటు. మొత్తం వెలుగుతుంది సెట్ అంతా అని ఆ గెటప్. అంతే. దేర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్. ఎన్టీఆర్ మించిన డైరెక్టర్. హీ హాజ్ నాట్ ఓన్లీ కమర్షియలైజ్ ద ఇండస్ట్రీ అని చెప్పారు చూడండి. యాంగిల్స్ సృష్టించాడు ఆయన. యాంగిల్స్ డచ్ ఉండేది, డచ్ యాంగిల్ ఉండేది. నో మూమెంట్. డచ్లో ఇదివరకు మూమెంట్ ఉండేది కాదు. దానివీర సూర్యకర్ణ చూడండి. ఆయన స్వయంవర ఇక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి జరిగిన పరాభవమానికి ఆయన బాధపడుతుంటే డచ్లో ట్రాలీలు స్టడీగా ఉండేది. డచ్ చాలా రేర్గా పెట్టేవాళ్ళు. ఇవన్నీ చేశాడు ఈయన. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. బాలకృష్ణ గారి డైలాగుల్లో ఫేవరెట్ డైలాగ్? సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా. కానీ ఇంకా మాకు తెలియదు. ఐ హావ్ ఎ నామినేషన్. ప్లీజ్ చెప్పండి. చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు. నెక్స్ట్ బర్త్డే ఉండదు. అమ్మో బాబీ గారు మీరేమనుకుంటున్నారు? కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. అదే తమన్ గారు నరకడం మొదలు పెడితే ఇంట్లో మీ పిల్లలు కూడా తెలియదు ఏ పార్ట్నర్. నాకులో నుంచి డైలాగ్ చెప్పు నాన్న చెప్పు. टेंशन मत ले, सुकून से भेज दूंगा. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరికి? ఇప్పుడు నేను చెప్తానండి, వన్ లైనర్స్ స్టార్ట్ అయింది నాతోని. కరెక్ట్. నాతోనంటే నా రైటర్స్ అది ఇమాజిన్ చేసుకుని నా రైటర్స్ బ్రహ్మాండంగా రాసి అటువంటి పొద్దునైన పేజీలు డైలాగ్ కాదు. కొంతమంది హీరోలు అది బాలీవుడ్ కూడా కానివ్వండి, వాడు కూడా కాపీ కొట్టి రెండో ఇన్నింగ్ స్టార్ట్ చేసుకున్నారు. మళ్ళీ అభి తక్ దోయా అభి దులాంగా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అయిపోయాడు ఆర్టిస్ట్ అనుకున్న ఆర్టిస్టు మళ్ళీ ఊపిరి పోసుకున్నాడు. వెంటిలేటర్లో ఉన్న మీద ఉన్న ఆర్టిస్టు ఊపిరి చెప్పుకోండి. గొప్ప మన తెలుగు వాళ్ళు గొప్ప. మన తెలుగు దర్శకులు గొప్ప అయితే అంటే, మన తెలుగు రచయితలు గొప్ప అయితేనేమి, మన సంగీత దర్శకులు అయితేనేమి. ఇప్పుడు ఆయన ఒక్కొక్క సినిమాకు అదే ఆయన కొట్టాడా అంటారు. అంతే అండి, అది మన తెలుగు వాళ్ళ సత్తా. తెలుగు వాళ్ళ సత్తా. సార్ ఇప్పుడు ఎవరికి పాయింట్ లేనట్టే కదా సార్ దీనికి? అందరికి ఇచ్చేసాం. అందరికి, నాకు ఇంక్లూడింగ్ మీ. అయితే ఇప్పుడు ప్రజ్ఞ అండ్ బాబీ గారు మీరిద్దరు లీడ్ లో ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. లోడ్ భరిస్తున్నాం. 2-2 సార్ వీళ్ళిద్దరికి పాయింట్స్. బాలయ్య గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి? గన 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 గన. I only remember this from Dallas, sir. Yeah, ఇప్పుడు తమన్ గారు మీరు గెస్ట్ చేయండి. నా ఫేవరెట్ సాంగ్ జై బాలయ్య యాంథమ్. అంతే. వీరసింహారెడ్డిలోంచి యాంథమ్ నాకు చాలా ఇష్టం. బికాస్ అది బాలకృష్ణ గారి ఫేవరెట్స్ ఇవన్నీ. సార్ ఈయన పాడుతున్నారు సార్. శివశంకరి శివానందలహరి శివశంకరి. ఎక్స్ట్రాడినరీ విజిలిస్ట్. బాబీకి ఇన్ని అంటే మలుపులు తిరుగుతుంది తెలియదు వాయిస్ లో. చెప్పు విజిల్ అన్న, విజిల్ భలే వేస్తాడు. చెప్పు విజిల్ లో ఈ పాట. నా పాయింట్ కొట్టేయడానికి అసలు
అదే అనే బాగలేదు. Instruments. నా ఫస్ట్ సినిమాకి పవర్ సినిమా రవితేజ గారి దాంట్లో విజిల్ ఉంటుంది బాబు. మీరే ఇచ్చారు నాదే ఉంటుంది. స్పెషల్ రౌండ్ हो गया మన చేయబోయే ఫంక్షన్ లో Okay, ఇచ్చేస్తున్నాను సార్. లేదు మనం చేయబోయే ఫంక్షన్ లో చిన్ని పాట విజిల్ లో ఫుల్ గా పాడదామని మేము ఏదో ప్లాన్ చేస్తున్నాం. విజిల్ సాంగ్ ఒక డైరెక్టర్ ఫస్ట్ టైం విజిల్ తో, నేను పియానోతో రెండే ఇన్స్ట్రుమెంట్స్ చేద్దామని. ఈరోజు సాయంత్రం function. నెక్స్ట్ పెద్ద సక్సెస్ ఫంక్షన్. Okay. Superb. సో అలా మీరు ఈ రౌండ్ గెలిచేశారు బాబీ గారు. హార్టీ ఈ కంగ్రాచులేషన్. పాట ఇప్పుడు ఈ శివశంకర్ number 2 1 మినిట్ శివశంకర్ ఈ పాట ఉంది కదా, దీనికి వచ్చి కో ఓనర్ ఒకరు ఉన్నారు గంగాధర్ అని హైదరాబాద్ లో. గంగాధర్ గారు అవును, ఆయన విన్నాడు అనుకో శివశంకర్ ఈ పాట నువ్వు విజిల్ వేసావంటే ఓకే. అంటే ఈల అంటే నాకు పట్టండి, నేను ఒక పాట పాడాను మామా ఎక్ పెగ్గిలాని పాడాను, మళ్ళీ ఏదో లోపల ఉంటుంది, అది తప్పని ఉండాలి అందరిలో. ఏంది పాడిస్తే బాగానే ఉంది. ఘంటసాల గారు అఫ్ కోర్స్ అందరి ఫేవరెట్. అండ్ ఆయన ఎక్కడున్నా సజీవంగా మెనీ పీపుల్ డైలాగ్ మై ఫాదర్ బట్ దే స్టిల్ విత్ అస్ స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ ఎవర్ ఇన్ ఫ్లష్ అండ్ బ్లడ్ లవింగ్లీ అండ్ బిలోడ్ ఫర్ ఎవర్ అన్నట్టు ఆ కోపకు చెందిన ఆయన ఘంటసాల గారు మాస్టర్ అనేవారు ఆయన్ని. ఆయన పాట ఎందుకు పాడకూడదు మనం? అంత ఎందుకు వచ్చేసింది ఆ ధైర్యం సాహసం అని పాడేశా. పాడే కదా అక్కడ కూడా స్టేజ్ మీద అక్కడ బయట. ఓ ఏం రెస్పాన్స్ దాంట్లో అపశృతులు ఉండొచ్చు, గాడిద గుడ్డొచ్చు, కోయిలలో కోయపోయి గాడిద వండర్ పెట్టినట్టు ఉండొచ్చు, నాకు అనవసరం. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగడేవాళ్ళు పొగడని, తిట్టేవాళ్ళు తిట్టని బ్రో, ఐ డోంట్ కేర్. నా ధైర్యం ఇప్పుడు పాడించాను శివశంకరి. ఎలా ఉంది గురుగారు శివశంకర్? లేదా ఉండొచ్చు, ఐ డోంట్ కేర్. పాడా ఆయన కనీసం ఆయన పాదాల దగ్గర వరకు చేరగలిగా. ఎవరు శివశంకరి చెప్పింది ఎవరు ఇప్పుడు? బాబీ గారే. బాబీ గారే చెప్పారు. ఓకే, బాబీ ఇచ్చేయండి. బాబీ గారికి పాయింట్లు కూడా వచ్చేసాయి. వెళ్ళనా కెప్టెన్ గెలవాలి మాకు ఎప్పుడు అంతే. ఆల్రెడీ జరం గెలిపించారు క్యాప్టెన్ సినిమాని. అయితే ఈ సినిమాలో ఇంకొక హైలైట్ ఏంటంటే బాలకృష్ణ గారు నూడిల్స్ చేయడం, అదొక హైలైట్. షార్ట్ ఉంటది ఫైట్ లో. అంటే సిచ్యువేషన్ కరెక్ట్. అది సిచ్యువేషన్ ఆ బీన్స్ క్యారెట్ అంటే నాకే నోట్లో అలా పట్టుకోవాలి. అది చూడు, దాంతో పాటు అందం షార్ట్ తీసే షార్ట్ వేసాడు విధం అనిపించిందా మీకు? అయితే ఇప్పుడు ఒకసారి చేయిద్దాం ఈయనతో, బాబీ గారితో. బాబీ బాగా చేస్తాడు. బాబీ వెరీ గుడ్ వంట మనిషి. చేస్తారా? చాలా బాగా చేస్తాడు. నూడిల్స్ బాబీ బాబీ గారు నూడిల్స్ చేస్తారా? బాగా చేస్తాడు. ఎక్స్ట్రాడినరీగా పులిహార కలిపాడు అన్న. అంతేనమ్మా? పులిహార స్పెషలిస్ట్. టైగర్ రైస్ లో నంబర్ 1. అది ఒప్పుకుంటారు. టైగర్ రైస్, లయన్ రైస్. ఏమండి మీరు చెప్పిందంతా నిజమని చూద్దాం. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాం, దాంతో ఇంటర్వ్యూ వైండ్ అప్ అయిపోతుంది. బాబీ గారు మ్యాగీ చేస్తున్నారు, మాకు పెడుతున్నారు. నేను చాలా బాగా చేస్తా కొన్ని. అవునా సార్? ఓకే. చిత్ర పులుసు చేస్తాను, లేకపోతే పలుగురాయి పచ్చడి చేస్తాను, ఇటుకల ఇగురు చేస్తాను, నల్లుల తిరగమత చేస్తాను, దోమల వేపుడు చేస్తాను, లోయలో తోటాకు, నల్లుల్లో తిరగమోత. గొప్పిటల్లుడు చూడలేదా? గొప్పిటల్లుడు దాంట్లో చెప్పేగా నేను. మీరు హిస్టరీని వదిలేస్తున్నారు, హిస్టీరియాకి వెళ్ళిపోయి హిస్టరీని వదిలేస్తున్నారు. మీరు చేయండి నూడిల్స్. నేను ఎందుకు చేయాలి? బాబీ గారు చేస్తారా? మా కుక్ ఉన్నారుగా బాబీకి అన్ని తెలుసు. బాబీ నోస్ ఎవ్రీథింగ్. అచ్చా, మనం చెప్పక్కర్లేదేమి. అయితే ఓకే, ఇదిగోండి మీ నూడిల్స్. వేసేయండి. ఇంకా ఒక్కటి చాలు. విరగొట్టండి. కమాన్. yes, రికార్డ్స్ ని ఇరగ తీసేశారు కాబట్టి. వివాహ భోజనంబు వింతైన వంట కంపు వియాలవారి విందు నాకే ముందు. A few moments later. ఇది సూప్ లా ఉంది. నూడిల్స్ సూప్. అలాగే ఒకసారి అమెరికాలో ఇలాగెళ్ళి నేను చెప్పినట్టు సూపు ఆర్డర్ ఇచ్చా. అటు సూపు తీసుకొచ్చి ఇచ్చాడు. సూప్ ఆర్డర్ లేదు, ఇదెందుకు ఇచ్చాడని చూస్తాను, నెమ్మది తాగుతున్నాను. మళ్ళీ అటు పిలిచి ఒరే నూడిల్స్ ఎవరా అన్నాను. అడుగులు ఉన్నాయి కదా అన్నాడు.
వాళ్ళ దేశం అక్కడ అమెరికా అలా తయారు చేసి ఇస్తాడు. ఇలా తింటే అన్న చాలా బాగా ఉడుకుతుందండి. కడుపులో పేగులేది ఇదేంటి రెండు ఒకేలా కలిసిపోతాయి. అయినా మీరు బ్లాక్ కాఫీ తాగుతారు, క్రీమ్ బిస్కెట్లు తింటారు కాబట్టి మీరు ఎలాంటివైనా అరిగించుకోగలుగుతారు. ప్లీజ్ సీరియస్ గా అన్న, సీరియస్లీ దీన్ని కొంచెం జూమ్ చేయండి. దీన్ని తినమంటున్నారు. దీనిగా దీన్ని నేను తినాలంట. నిజం ఒకసారి చూడండి ఎంత కక్ష పెట్టుకున్నాడు బాబీ నా పైన. ఒక్క స్పూన్ తింటారా మనకి చాలా ఫంక్షన్ అన్న అసలు ఉడకలేదన్నా, ఉడకలేదా? లేదు అసలు. మీరు భయపడుతున్నారు చూడండి. నేను కావాలంటే ఫస్ట్ నేను టేస్ట్ వేడుకుంటుంది చిన్నది లేదా? చూడు ఆవిడ మళ్ళీ నువ్వు తిన్నాక ఆయన తిన్నాక. 1 2 3 దొంగ బాలేదన్నా. సినిమాలో లాలాజీ గారు కూడా ఫస్ట్ టైం బాలేదంటే ఏంటి సుమా తిన్నదా? చేసి 1 2 3 అన్నాం కదా. సార్ అది నిజంగానే ఉడకలేదు సార్, అందుకని నేను టేస్ట్ చేయలేదు. ఎనీవేస్ సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలకృష్ణ గారు ఇస్ లైక్ అ చైల్డ్. కస్టమర్ నిర్మాత అండి yes ఆయన. మేము హ్యావ్ టు థ్యాంక్ హిమ్. నా నిర్మాత అంతే. ఇప్పుడు అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, హాసిని హారిక హాసిని, సితారా ఎంటర్టైన్మెంట్స్ చాలా అద్భుతంగా మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తపనున్న నిర్మాత. ఏదో చేసేసుకుందాం డబ్బులు చేసుకుందాం అని కాదు, వచ్చే ప్రతిదీ కూడా మళ్ళీ సినిమాకే పెట్టే ఒక నిర్మాత. చాలా గద్దు అంటే నిర్మాతను. హ్యాట్స్ ఆఫ్ టీ. నా అభిమాని అని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకు నేను చేసే సేవా కార్యక్రమాలే కాకుండా నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. సో అలాగే ఈయన కూడా వచ్చే ప్రతి పైసా కూడా మళ్ళీ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీ బాగుండాలి, 3 పువ్వులు 6 కాయల్లా వర్ధిల్లాలని అటువంటి ఆయన ఇప్పుడు నా అభిమాని కావడం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు అండ్ కంగ్రాచులేషన్స్ ప్రజ్ఞ వన్స్ అగైన్. శ్రద్ధ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ వేద కంగ్రాచులేషన్స్ టు యూ నాన్న. బాబీ గారు మీకు అండ్ తమన్ గారికి కూడా. సినిమా ఇంకా దిగ్విజయంగా నడుస్తూనే ఉంది. సో చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు, చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. ఇట్స్ అ బ్లాక్ బస్టర్ సంక్రాంతి. మరొకసారి ఫర్ అవర్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.